ఇలా గండి పోయి షాపులో దాదేద్దామారా ఏమంటారు? అరే ఊరికే దావతులు అవుతున్నాయిరా. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినాయకుడు పెట్టుకోలేదు. మన గల్లికి సంవత్సరం పెడదాం. వేరే గల్లి మనం ఎగుడు అవుతుంది. ఈ సంవత్సరం మనం పెట్టుకొని దుమ్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్న. వినాయకుని పెట్టడం ఎందుకన్నా? పార్టీ అయ్యాక ఛానల్ అవుతుంది. పార్టీ చేద్దాం బా. వినాయకుడు ఎందుకన్నా? మంచిగా అవుతున్నా పోతురా. ఊరికే తాగుతున్నారా? మంచిగా అసలు తాగుడు తిరుగుడు తప్ప మనకి భక్తులు ఎంజాయ్ చేయాలి. సరే అన్న, మీరు ఎంతగానో వంటలుగా మీ ఇష్టం, ఏమైనా చేయరు. సరే కానీ మన యూత్ పురాలందరూ కలిసి పైసలు వసూలు చేసి షెడ్ అయ్యి మేము జనగా వినాయకుని బుక్ చేసుకుని మేము వస్తాం. సరే అన్న. బాగా మాట్లాడతాను కదా. సరే ఆయనకే బొక్క వేయడం, ఆయనకి అని చూపిద్దాం అన్న. ఆయనకి ఇచ్చి సరేనా? అరే వాళ్ళు వచ్చింది కదా. ఏమైందిరా పనులు ఏం స్టార్ట్ చేయాలి? మన పనులు ఎంతసేపు కానీ పైసలు వల్ల లేవు మనిషికి 1000 రూపాయలు ఇస్తున్నాం. అన్న 1000 రూపాయలు అంటే 7 ఉంటాయి అన్న. అయితే లింగం అన్న మంచి సంపాదించున్నాడుగా, ఆయన చెందాడికి చూద్దాంపా. అడుగుదాం పరు. చెప్పండి తమ్ముడు, ఇట్లా వచ్చారు? లేదన్నా నీతో కొంచెం పని పడ్డది మాకు. ఏం పని తమ్ముడు? లేదన్నా మన గల్లికి గణేష్ని పెడదామని అనుకుంటున్నాం. గణేషుడా? అవునా? మరి ఎట్లేగా మీరు ఎప్పుడు? లేదన్నా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, ఈ సంవత్సరం పెడదామని అనుకుంటున్నాం. మరి ఎట్లా ఏమనుకుంటారు, మరి ఏం ఆలోచిస్తారు? లేదన్నా నువ్వేమన్నా ఎంతో కొంత సహాయం చేస్తే మాకు కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాం అన్న. ఈ టైంలో ఖర్చులు బాగా తమ్ముడు, ఏం చేసేటట్టు కొంచెం చూడన్నా ఏం కాదు కానీ మన వాడకట్టలు అందరూ అక్కడ పోయి ఎగురుడు మన వాడకట్టు. మళ్ళీ మన పొరాలంతా కలిసి వేరే గల్లికి పోయి డ్యాన్సులు, భారతులు దుందం చేస్తారు. మన సైడ్ వేసుకుంటే బాగా జాగ్రత్తగా ఉంటారా? మీరు ఎంత ఆగమని తిరుగుతూ ఉంటారు, చెప్తా ఉంటారు. లేదన్నా ఇప్పుడు అందరినీ బాగానే చూసుకుంటాం. సరే, మన వినాయకుడు మా వాడ పెడతా అంటే అంత మంచిగా ఉంటుంది, మన వాళ్ళే ఉంటారు అంతా. అట్లా అనుకుంటే నేను ఇస్తుంటారు కాబట్టి చూడన్నా జరా. సరే, వినాయకుడు ఇప్పిస్తా తీయండి. మరి మీరు మిగతా అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోరి. సరే సరే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ. అట్లాగే మన చివరిలో ఎట్లా లడ్డు ఇట్లా ఉంటుంది కదా, లడ్డు ఒకటి నేను తీసుకుంటా ఈసారి. మంచిగా చేయండి, గ్రాండ్గా వేయరు, ఏమి డిస్టర్బెన్స్ రాకుండా. ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి, కలవండి, ఏమున్నా చూసుకుందాం. సరే, కొంచెం పని వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. అందరూ తీసుకొని రెడీగా ఉండు. మేము అట్లా వేసి కొంచెం పని ఉంది. ఇప్పుడు మన ఫోన్ చేయాలి.
శుభకర మంగళ హారతి ఓ గణపతి దేవా మా దయగల స్వామి వినీవే జయ మంగళ హారతి మా దయగల స్వామి వినీవే జయ మంగళ హారతి విభూతి భస్మములే తెచ్చి నురటున దిద్ది సభ్యులందరూ కంకణం కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై గణేశ, జై గణేశ. జై బోలో గణేష్ మహారాజ్ కి. తనకైతే గణేష్ పెట్టినారు మన ఊర్లో మనమే హైలైట్. అవునన్నా ఈసారి లింగన మనకు పెద్ద వినాయకుడు ఇప్పించింది కాబట్టి మనం ఇంత హైలైట్ చేయను. లేకుంటే చిన్న వినాయకుడు తెచ్చి ఇంత ఆపు ఏం బ్రో పెద్ద వినాయకుడు పెట్టినాం చల్లబడ మన గల్లీ అంతా ఎగర డాన్స్ బాక్స్ లో డీజే ఏమైందిరా చూడన్నా. అరే లడ్డు ఎట్లా పోయిందిరా? అవన్నా లడ్డు పోయింది అన్న. అరే ఊర్లో అందరు వెళ్తే అరిష్టం అంటారు. మరి పొద్దున వచ్చారు మనం సెట్ చేసి పెట్టాలి దాన్ని. అదేరా లింగాన్ని కూడా అదే మాట విగ్రహం కొన్న ఇప్పించినప్పుడే లడ్డు తీసుకుంటాను అన్నాను. అన్నదల ముందుకే లడ్డు తెచ్చి మళ్ళీ పెడదాం. అవునరా పొద్దున వరకు మొత్తం సెట్ చేసి పెట్టాలి మనం. రావురే నేను వస్తున్నా ఒక్క నిమిషం ఆవురే. నాకు ఒక డౌట్ వచ్చింది. మనం అందరం కలిసి రాత్రి 5 ఎగిరినాం కదా, రాకేష్ ఇంకోసారి ఫోన్ చేయరి రమ్మందాం, దాని గురించి మాట్లాడదాం. ఫోన్ చేయండి. హలో రాకీ, ఎక్కడనోరా? ఒకసారి మండపం దగ్గర రాను. అందరు ఉన్నారు, తప్పుండ్రా, మాట్లాడేది ఉన్నది. తప్పుండ్రా, జల్దిరా. ఏమన్నా లడ్డు వేది అన్న ఏమైందన్న పిలిచిరు? అరే లడ్డు పోయింది అక్కడ, నువ్వు ఇట్లా ఏమైనా తీసినావు అమ్మ చెప్పు. లడ్డు ఏం చేయలేనా, నాకేం తెలుసు అన్న, నేను పోయి పడుకున్నా. మీరు తీసారా కొంప తీసి మరి వాళ్ళు తీసినట్టు మరి? ఏమో నాకేం తెలుసు, కానీ నాకు తెలిసింది మరి మర్యాద ఎప్పుడు లేకపోతే మరి తెలియదు నాకు. ఇట్లయితే ఈ దుఃఖం తెలిసినట్లేదు, కానీ అందరు మీ చేతులు దాపడరా ఫస్ట్. అబ్బా దొరికినవరా పెట్ట. సరే కానీ చెప్పు, ఎందుకు తీసినావు మర్యాద చెప్పి ఇప్పుడు. ఇక నేను ఏం చేయలే అన్న. మరి వదిలిచ్చిర్రా మరి? నువ్వే తెచ్చినావు తెలుసు. అబ్బా నీకు కంకణం ఏదిరా మరి? అన్న ఎన్నో పడిపోయిందన్న. అది రాత్రి వచ్చి నువ్వే లడ్డు తీసుకుపోయినావు, అక్కడ పడిపోయింది కంకణం. ఏంది నీదే ఇది? అన్న సారీ అన్న, నేను తీయలే అన్న. మరి ఎవరు తీసిర్రా? నన్ను ఒకళ్ళు తీయమంటే తీసినా నేను. ఎవరు వాళ్ళు? వాళ్ళ పేరు చెప్పి మరి నువ్వు అన్న. చెప్పానన్నా నేను. ఏమైతుంది చెప్తే? నీకేం ప్రాబ్లం రా? నాకు ప్రాబ్లం అయితే అన్న కొంచెం. వాళ్ళు ఏం కాదు చెప్పు, నీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. కానీ నా ప్లీజ్ వదిలేయండి అన్న. తమ్ముడు నీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. ఏం జరిగింది చెప్పు. అసలు ఏం జరిగిందంటే
ఇట్లా జరిగిందారా? అవునా అన్న? అన్న వీళ్ళు లేడుగా అన్న. సరే కానీ వానికి ఫోన్ చేసి రమ్మనరా, లైట్ తీసుకున్నా ఇక్కడ ఏం జరిగిందని ఏం చెప్పకు వానికి, వాడు వచ్చినాక మాట్లాడదాం కానీ వానికైతే ఫోన్ చేయి. హలో నరేష్ అన్న, ఏడున్నా అన్న? ఇడికి రా అన్న, అందరు లైట్ తీసుకున్నారు, అసలు మాట్లాడతారట, రమ్మంటారు. సరే అన్న. ఎటు వెళ్ళవరా నరేష్గా? బయటికి వచ్చిన అన్న. ఓహో సరే కానీ నరేష్గా లడ్డు ఎంత దొంగతనం చేసినావురా? లడ్డు ఎందుకు నేనే తీసిన అన్న లడ్డు? మరి ఎవరు తీసిరా నువ్వు తీయకపోతే? ఎట్లా కనబడతాను నీకు? కత్తెర పడుతున్నా చెప్పలేరమ్మా. నరేష్ వీడు మొత్తం చెప్పేసిండు, ఏదైనా ఉంటే సాపుగా చెప్పేసి మ్యాటర్ ఇక్కడే క్లోజ్ చేసి పడేది. ఇక సరే అన్న చెప్తున్నా, నువ్వు ఎవరితో చెప్పనంటున్నావు అన్న, అందుకే చెప్తున్నా. అసలు ఇట్లా ఎందుకు చేసిన అంటే, హలో హలో ప్రియా బాగున్నావా? బాగున్నా. నేను ఒకటి చెప్దాం అనుకున్నాను నీకు. చెప్పు. ఐ లవ్ యూ. నీ బక్క ముఖానికి నేను కావాలారా? ఫోన్ కట్ చేయి, ఇంకోసారి చెయ్యకు. ప్రియా 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 మాట్లాడగలుగుతారా పక్కన నువ్వు? నీ బక్క ముఖానికి నేను కావాలారా? నీ బక్క ముఖానికి నేను కావాలారా? నీ బక్క ముఖానికి నేను కావాలారా? మాట్లాడగలుగుతారా పక్కన నువ్వు? నరేష్ చిన్నమైనది ఏం లేదమ్మా. అన్నది లేదు, చిన్నవి కూర్చున్నావు. ఏం లేదమ్మా, అందరూ బక్కడ బక్కడ అంటే నాకు ఈ జీతం మీద వెనక్కి తోడుతుందమ్మా. అసలు మీద పని చేస్తలేదు, ఏం వస్తలేదు. ఇక అక్కడ అన్నందుకే చిన్నవి కూర్చున్నావు బిడ్డ. మన దగ్గర వినాయకుని పెట్టుకున్నా బిడ్డ. వినాయకుని లడ్డు దొంగతనాన తీసుకొని తిను, వారం రోజుల్లో నీకు మంచిగా అవుతావు. లడ్డు అవుతావు, దొడ్డు అవుతావు బిడ్డ, నీకేం మంచిగా ఉంటావు. నేను చెప్పింది అర్థమైందా బిడ్డ? అట్లా చెయ్యి. అవునా? నిజమా అమ్మా? నిజం. సరే అమ్మా. జరిగిన ముచ్చట ఇదన్నా. అందుకే చేసినావారా? అరే ఈ రోజులలో కూడా మూఢనమ్మకాలు నమ్ముతావారా నువ్వు? అలాంటివి ఏముండవురా, పట్టించుకోకూడదు అసలు. సరే కానీ ఈ విషయం ఎవరితో చెప్పకూడదు అన్న ప్లీజ్. సరే కానీ లడ్డు ఉన్నదా, తిన్నావురా? అబ్బా తిన్నాను అప్పుడే. అయింది అయిపోయింది కానీ నేను కూడా ఎవరికి చెప్ప కానీ. అరే మీరు కూడా ఎవరు చెప్పకూడదు. సరే కానీ మనం అందరం కలిసి పొద్దున ఎవరు చూడమందుకు లడ్డు కొత్త లడ్డు తీసుకొచ్చి పెట్టుదాం. సరే ఫోన్ పని అడుగు. అవపడుతుంది వారం రోజులు వాడు అవపడక. నాకు కూడా అవపడతాడు అన్న వారం నుంచి. అన్న వాడు నరేష్ గాడేనా అన్న? నరేష్ గారికి అట్లనేరా. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా వచ్చింది వీడియో? మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోయినా ఒక లైక్ చేయండి. ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పరా? ఈ వీడియో జస్ట్ ఫన్ కోసమే, ఎవరిని ఉద్దేశించి కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.